స్టార్ట్ అయ్యి వెళ్ళే మధ్యదారిలో మనకి ఒక హ్యాబిట్ ఉంది ఏంటంటే కలబంద అంటే పిచ్చ అనమాట. పచ్చిదేని తినేస్తా. సో కనపడింది ఇప్పుడు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కష్టపడి కలబంద ఎలాగో తీసేసాము. ఒకటే ఇప్పుడు ఈ కలబందలు ఏం చేస్తాను ఏంటంటే మీరు చూడండి, దయచేసి ఎవరు స్కిప్ బాగా ఇష్టం. చేపల చెరువు అనమాట. ఈరోజు ఫిషింగ్ అడ్వెంచర్ చేద్దాం మనం. దయచేసి ఎవరో మిస్ అవ్వకండి, అర్థమైందా ఫ్రెండ్స్? మిస్ అవ్వద్దు. చూడండి, మనదైతే కాదులే, ఎవరో రాజుగారిది. వాళ్ళ చేపల చెరువుని కొంచెం విజిట్ చేద్దాం, ఎలా ఉందా ఏంటా అనేది. అవి ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండిద్ది. అర్థమైందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మనం ఇక చెరువు దగ్గరికి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనలో చిన్నప్పుడు ఎంతమంది బాదంకాయ చెట్లు చూశారు, ఎక్కారు, కోసారు? నేనైతే ఎక్కాను, చూశాను, కోసుకున్నాను. అంతేకాకుండా ఆ చెట్టు చూస్తే చాలు నాకు ఆ ఫీల్ వచ్చేసింది, స్కూల్ డేస్లో ఫీల్. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా ఇలాంటి అనుభూతి పొందారా లేదా నాకు చెప్పండి. ఐడియా ఉందా బాదంకాయ చెట్టు అసలు ఎవరికన్నా? ఎందుకు తెలియలేండి, కానీ మేమైతే ఆకుల్లో ప్రసాదం కూడా పెట్టించుకునేవాళ్ళం. ఇదిగోండి వచ్చేసింది ఆల్రెడీ. ఇదిగోండి, ఇదే బాదంకాయ చెట్టు. స్కూల్ గేట్ తీస్తున్నారంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకోవటమే, నేరేడుకాయలకి బాదంకాయలకి. చూస్తున్నారా ఫ్రెండ్స్? బాదం చెట్టు అనమాట. బాదం చెట్టుని వింతగా చూపిస్తున్నాయంటే అనుకుంటారేమో, అందరికి తెలుసు, కాకపోతే ఏంటంటే మర్చిపోతున్నారు. ఒకప్పుడు మన ఊర్లోనే ఉండేవి, ఇప్పుడు అయితే కనుక కనుమరుగైపోతుంది. అందుకని ఆల్రెడీ దీనికి కాయలు కూడా ఉన్నాయి, బాదం కాయలు. పగలగొట్టుకుని వాటిని. ఫ్రెండ్స్, మీకు ఐడియా ఉందో లేదో తెలుసు కానీ ఇప్పుడు సీజన్ కదా, సీజన్ అంటే ఎండాకాలం అంటే ఇది ఈ పశువులకి గొర్రెలకి ఇది సీజన్ అనమాట. ఇదిగోండి పొలాలన్నీ ఖాళీ అయిపోయినాగా, అన్నీ కనిపించాయన్నీ గోమాతలు అనమాట, గోలు, ఆవులు. అవి మేత కోసం ఇటు సైడ్ వస్తాయి. ఇవన్నీ మహబూబ్ నగర్ డిస్టిక్ సైడ్ అనమాట. సో అవన్నీ ఇటు వస్తాయి మేత కోసం. అంటే ఈ సీజన్లో వాళ్ళకి మేత ఉండదు, ఈ సీజన్లో ఉండదు అనమాట వాళ్ళకి మేత. కానీ మనకైతే కనుక ప్రస్తుతం ఈ సీజన్లో ఇటు సైడ్ బాగా మేత ఉంటుంది. అంటే పొలాలు లేకపోతే అన్ని మినపకాయ కదా పోసేస్తారు కదా, ఇక వాటికి అయితే మేత. ఇక చూస్తున్నారు, అవన్నీ ఆవులే. ఇదిగోండి మొత్తం ఆవులు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి అందరూ. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఈ కలబందని ఓ పని చేద్దాం, కొంచెం వాష్ చేసుకుందాం, సరేనా? ఈ విధంగా మొత్తం ఓకేనా? ఈ పైన గ్రీన్ కలర్ మొత్తం కడిగేయాలన్నమాట. అదే దెయ్యాల చెట్టు దగ్గరికి వచ్చాను, చూస్తున్నారా? ఇది మర్రి చెట్టు అంటారు, కానీ చాలామంది దెయ్యాల చెట్టు అంటారు, కానీ ఇది నాకు మాత్రం మంచి చెట్టే. సో ఈరోజు మన యొక్క సామాగ్రి తీసుకున్నాము. కలబందని ఏం చేస్తారు ఏంటి అని చాలామంది అడిగారు కదా, చాలామంది తెలుసు నేనేం చేస్తాను ఏంటన్నది. ఇదిగోండి చూస్తున్నారా, దిస్ ఈజ్ మై వన్ బెస్ట్ గోల్డ్ కాయిన్ అనమాట. ఇది కేవలం 30 రూపాయలకి కొనాలండి. ఇది అబద్ధాన్ని చెప్పుకోవటం. అబ్బా, 30 రూపీస్ ఓన్లీ. కలబంద
ఇదేంటిది అనుకుంటున్నారా? దయచేసి ఎవరు భయపడొద్దు. అంటే ఒక చేత్తో వీడియో, ఒక చేత్తోనేమో తీయటం అంటే చాలా కష్టం, కానీ మీకోసం నేను తీస్తాను. ఫైనల్గా ఇది నైఫ్, ఇది చాకు. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుని దానిలో పోసుకుంటాను. ఎందుకంటే ఒక చేత్తో కట్ చేయడం కుదరదు, 2 చేతులతో కట్ చేయాలి కాబట్టి వీడియో పాస్ చేస్తున్నాను. మళ్ళీ మీకు ప్లే చేసి చూపిస్తాను. సో ఫైనల్గా ఇది ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక చేత్తో ఎలా పట్టుకోవాలి ఈ వీడియో? ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇదిగోండి చెక్కులు తీసేసాను, మొత్తం కింద పడేసాను. నీట్గా ఈ విధంగా దానిలో ఉన్న మొత్తాన్ని తీసి జ్యూస్ చేసుకున్నట్టు చేసుకున్నాం అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఈ వాటర్ ఎందుకు యాడ్ చేసాను చెప్పమంటారా? అంటే మామూలుగా తాగాలంటే తాగలేము, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. ట్రై చేయడం ఇంకా తాగేస్తున్నాను, చూద్దాం. అబ్బో, చేదుగా ఉంది, కానీ బెటర్, ఆరోగ్యానికి మంచిది. ఇదిగోండి ఆల్రెడీ కొంచెం ఉంది, దాన్ని మాత్రం వదిలిపెట్టను. సమ్ బెటర్ అనమాట. ఇదైతే దీనివల్ల తీసుకోవచ్చు. సూపర్. తీసుకోవడం వల్ల యూజ్ అంటే చెప్పాను కదా. సర్వవ్యాధి నివారణ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎందుకు తాగానంటే డైలీ నా యొక్క హ్యాబిట్లో ఇది ఒకటి అనమాట. అదే నా అలవాటులో ఇది కూడా ఒకటి. మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఇలా కలబంద జ్యూస్ అనేది తాగుతాను. నాకు బాగా ఇంట్రెస్ట్. మీరు కూడా ట్రై చేయండి. యూజ్ ఏంటో మీకే తెలిసిద్ది. నాకైతే నచ్చింది. ఓకే, ఈరోజు ఈ యొక్క వీడియో మీకు నచ్చిదేమో అని నేను అనుకుంటున్నాను. కంటిన్యూ చేస్తున్నాను వీడియో. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అడ్వెంచర్, ఫిషింగ్ అడ్వెంచర్ లాగా విలేజ్ అడ్వెంచర్ అనమాట. చూడండి, చూసి దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వకండి. యువాకింగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువాకింగ్ ఛానల్. లవ్ యూ టు ఆల్. టాటా, బై బై, సీ యూ. వెళ్ళేదారులు ఇదిగోండి ఆవులు, గొర్రెలు అనమాట. ఈ విధంగా కనపడతా ఉంటాయి. చెప్పే కదా అటు నుంచి ఇటు వస్తారని, మహబూబ్ నగర్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. ఆహాహా, మంచం ఏముందిరా! ఏ మంచం, నువ్వు దీన్ని ఎందుకు కట్టుకున్నారో నాకు అర్థం కావట్లా. పొడుకోట కట్టుకున్నా. ఈ ప్రస్తుతం ఏంటంటే ఇక చేపలకి ఈ విధంగా అనమాట కడతారనమాట. మందు కాదు, అది తవుడు అనేది ఈ విధంగా వేసి కడతారు. అర్థమవుతుందా? చూడండి, ఇంకో ఈ ఆ మూలలో ఉండరా అంటే ఈ మూలకు వచ్చి ఉన్నాడు. చూస్తున్నారా? ఇదేమో మేత అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇదే తవుడు. ఇది తవుడు అనమాట. ఏరా సెల్ఫ్ గర్ల్, చాలే పైకి రా. దా తొందరరా. ఇదైతే మనది కాదండి,
చెబుతున్నాను 100% మనది కాదు, ఏదో వీడియో కోసం నేను తీసుకుంటున్నాను అనమాట. సో దయచేసి ఇది మాది అనుకోబాకుండా మళ్ళీ దీన్ని నేను ప్రూవ్ చేసుకోలేను ఇది మాది అని, ఎందుకంటే అసలు ఈ మధ్యన ప్రూఫ్లు ఎక్కువైపోతున్నాయి. ఇదైతే మాది కాదండి, జస్ట్ వీడియో కోసం తీసుకుంటున్నాను. అది సెల్ఫ్ గర్ల్ కూడా ఏం చేస్తారు చూద్దాం. కట్టబ్బాయ్ తొందర కట్టు. ఒరే బొచ్చుకు నువ్వు ముందు పాటలు ఆపు, ఇక్కడ కాపీ రేట్ వచ్చి దెంగిద్ది నా ఛానల్లో బొచ్చు కానీ. ఆ చివరికి రా అబ్బాయి, చివరికి అటు చివరికి రా. ఇటు చెవులు దెంగిని ఇంట్లో సెల్ఫ్ గర్ల్ నీ అమ్మ చోటు కొత్తుంది ఇంకా ఈయన మాటల ఇడికి నాయనా అంచులు ఉండొచ్చు కానీ మరి టూ మచ్గా అసలు అరగడదు కానీ ఆడికి వినపడే చోట్ల రే సాది కొత్తవాడ అమ్మ. ఓకే ప్రస్తుతానికైతే ఇది అన్నమాట వ్యవహారం. చూస్తున్నారా ఇట్లా ఉంటుంది మనతోటి. మేత కలిపేటప్పుడు చూపించేవాడిని, కాకపోతే ప్రస్తుతానికి వెళ్ళిపోయాడు. దారా సెల్ఫ్ గర్ల్ తొందరరా పైకి రా, నీకోసం నుంచి ఉంది రారబ్బాయి. అది ఆ బియ్యం కట్ అమ్మ, బియ్యం కట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకో అమ్మ.